భారతీయ త్రివర్ణ సింధూర్ ర్యాలీని ఈరోజు మన సిరిసిల్లలో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి సైన్యానికి మద్దతుగా సిరిసిల్ల పుర వీధుల గుండా సబ్బండ వర్గాల సమ్మేళనంతో అందరి సహకారంతో దేశానికి సైన్యానికి మద్దతుగా మేమున్నామని భారతీయ పౌరుల మధ్య చివరి రక్తపు బొట్టు చిందే వరకు మా ప్రాణాలు అర్పించే వరకు భారతదేశం వెంట మేమున్నామని సాటి చెప్పడం కోసమే ఈ ర్యాలీ. దీనికి పాకిస్తాన్ కు మరియు మా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు కూడా హెచ్చరించేది ఒకటే, మా ఆయుధ సంపత్తిని దీపావళికో సంక్రాంతికో దసరాకో బర్త్డేలకు వాడుకోవడం కోసం కాదు. తీసిన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్ ఖబర్దార్, ప్రతి నగరాన్ని మట్టు పెడతాం. తీవ్రవాద స్థావరాలను కూకటి పేర్లతోని ప్రతి తీవ్రవాద స్థావరాన్ని తీసి పడేసిన ఇప్పుడు మా లక్ష్యం. భారత సైన్యానికి భారతదేశం తీసుకునే నిర్ణయానికి భారతీయ పౌరులందరూ కట్టుబడి ప్రతి ఒక్కరం వందే మాతరమని నినదిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. అతి త్వరలో ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ దేశం యొక్క పటాన్ని సర్వనాశనం చేయడమే భారత యొక్క లక్ష్యం. ఎన్నో రోజుల నుండి ఓపిక పట్టినాం. హిందూ ధర్మభూమి ఇది, రామాయణం జరిగింది, ఇక్కడ మహాభారతం జరిగింది. మేమేం తక్కువ ఉన్నామా? మా భారతీయ రక్తంలోనే యుద్ధకాంక్ష ఉంది. ఓపిక కొద్ది ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, ఇక ఉపేక్షించేది లేదు. పాకిస్తాన్ పటాన్ని తీసేయడమే, ఉగ్రవాదులను ఏరేసే ఇప్పుడు ఉన్న దేశం ముందున్న సైన్యం ముందున్న లక్ష్యం ఇది. అతి త్వరలో మన ప్రపంచంలో అఖండ భారత్ జెండా ఎగురుద్ది. ప్రతి ఒక్కరం దానికి సంసిద్ధమై ఈ భారతదేశం తీసుకునే ప్రతి నిర్ణయానికి పౌరులమంతా వెన్నట్టి ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి మద్దతు ఇస్తూ మా సిరిసిల్ల ప్రజలమంతా వెన్నంటి ఉంటామని సైన్యానికి దేశానికి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వందే మాతరం. మన దేశం కోసం, మన భారతదేశం కోసం, మన భారతదేశ ప్రజల కోసం ఈరోజు మద్దతుగా ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా, మన సైనికులకు మద్దతుగా ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలో త్రివర్ణ సింధూర్ ర్యాలీని సిరిసిల్లలో ఉన్నటువంటి అన్ని పక్షాల తరపున సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారతదేశం యొక్క బార్డర్లు ఈ దేశ రక్షణ కోసం అసువులు బాస్తూ, ఈ దేశ రక్షణ కోసం పాక్ ఉగ్రమూకలపై, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై, పాకిస్తాన్ గడ్డలో ఉన్నటువంటి అడ్డాబెట్టినటువంటి ఉగ్రవాదుల అడ్డాను చీల్చి చెండాడుతున్నటువంటి మన భారతీయ సైనికులకు మద్దతుగా భారతీయ త్రివర్ణ ర్యాలీని మన సిరిసిల్లలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 22న పహల్గామ్ సంఘటన దరిమిల్లా పట్టుబట్టి భారతీయులను మతం పేరుతో కాల్చి చంపినటువంటి 26 మంది భారతీయుల యొక్క సింధూరానికి ప్రతీకగా భారతదేశం ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్, ఈ త్రివర్ణ సింధూర్ ర్యాలీ భారతీయ సైనికులకు మద్దతుగా మనమందరం ఈరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనమందరం కూడా మన యొక్క దేశభక్తిని, సంఘటిత శక్తిని, జాతి ఐక్యతకు చిహ్నంగా ఈ ర్యాలీని మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన భారతీయ పౌరుడుగా మన వంతు బాధ్యతగా మన దేశభక్తిని ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. భారత సైనికులకు మనమంతా మద్దతు తెలుపుతాం. కేంద్ర ప్రభుత్వం, భారతీయ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భారతీయ పౌరులుగా మనమందరం కూడా మద్దతు తెలుపుతూ జై హింద్.